భారతదేశ వ్యాప్తంగా కార్మిక ప్రజా కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏదైతే మనకున్న 29 చట్టాలను కేవలం 4 కోడులుగా చేసి దాన్ని అమలు చేయడానికి చూస్తున్న దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక బిఎంఎస్ మినహాయించి ఇప్పటికైతే బిఎంఎస్ మినహాయించి అన్ని జాతీయ కార్మిక సంఘాలు ప్రాంతీయ కార్మిక సంఘాలు మే 20న ఒక భారీ సమ్మెను చేయడానికి పిలిపించింది. అందులో సింగరేణి కార్మికులు కూడా 100కి 100 పాల్గొనాలని ఇప్పటికే మేము గేట్ మీటింగ్లు కానీ ప్రెస్ మీట్ల ద్వారా మీ ద్వారా కార్మిక వర్గానికి వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తాం. ఎందుకంటే ఇది ఒక పాశవిక దాడి, యాజమాన్యాలకు సర్వాధికారాలు కట్టిపెట్టే చర్య. కార్మిక వర్గానికి ట్రేడ్ యూనియన్లకు ఈరోజు అందులో ఏమి తావులేదు, మాట్లాడే హక్కు లేకపోతే చట్టరీత్యా మనం కార్మిక వర్గానికి సంబంధించిన హక్కులను రక్షించే పద్ధతి రేపు రాబోయే రోజుల్లో కోడ్లు వస్తే ఉండవు. ఉదాహరణకు ఒక కార్మికుడి కనుక అకారణంగా యాజమాన్యం డిస్మిస్ చేస్తే ఈనాడున్న చట్టం హైకోర్టులో దాన్ని ఆ యొక్క సవాల్ను స్వీకరిస్తుంది, దాని మీద డిస్కస్ చేస్తుంది, అవసరమైతే సరి అయిన తీర్పు ఇస్తుంది. కానీ కోడ్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా కోర్టుకు పోవడానికి వీల్లేదు. నువ్వు నెగోషియేట్ చేయాల్సిన నెగోషియేషన్ టీం ఉంటుంది. ఆ టీంలో మాట్లాడి సంప్రదింపులు చేసి దాని తర్వాత అవసరమైతే ఆ తీర్పును బట్టి ఉంటుంది తప్ప, అంటే కాలయాపన చేయడానికి సంబంధించిన అంశం తప్ప కార్మిక వర్గానికి న్యాయం చేసే పరిస్థితి లేదు. అంతేకాకుండా యాజమాన్యాలకు ఈరోజు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే ఆయన అపాయింట్మెంట్ 60, ఆయన 60 సంవత్సరాలు ప్రస్తుతం ఉన్న స్టాట్యూట్ ప్రకారం 60, లేకపోతే గవర్నమెంట్ పెంచిన ఎనాలిజీ 61, ఇంకోటి XYZ అంత మట్టుకు ఆ ఉద్యోగ భద్రత ఉన్నది. కానీ రేపు ఈ యొక్క చట్టం వల్ల ఎవరైతే యజమాని షార్ట్ టైం ఎంప్లాయ్మెంట్స్ ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అంటే ఇయర్ బై 5 ఇయర్స్కి సంబంధించి 10 ఇయర్స్ సంబంధించిన ఎంప్లాయ్మెంటే ఉంటుంది. ఇక గ్రాట్యుటీ CMPF సెటిల్మెంట్స్ ఏమి ఉండవు. యూజ్ అండ్ త్రో లాగా నువ్వు పని చేసినావు, నువ్వు జీతం తీసుకుంటాను. అలాంటివి రేపు రాబోతూ ఉన్నాయి. రెండోది, వారానికి 48 అవర్స్ పని చేయాలి. ఏం చేస్తాను రేపు దీన్ని ఈరోజు ఏదైతే వారానికి రోజుకి 8 అవర్స్ చేయాలనేది ఉన్నది. కానీ 4 రోజులకే 12 గంటలు పని చేయాలనేది కొన్ని చట్టాలు. ఇట్లా విదేశాలలో అమలు అవుతున్న కొన్ని చట్టాలు బలవంతంగా మన దగ్గర అమలు చేయడానికి. అదేవిధంగా కార్మిక సంఘంలో కూడా ఎవరు ఉండాలి. ఉదాహరణకు రేపు రాబోయే దాంట్లో ఈ చట్టం అమలైతే ఎవరైతే కార్మిక సంఘంలో పనిచేయాలంటే ఒక మెయిన్ రోల్ చేయాలంటే ఆయన ఎంప్లాయీ ఉండాలి. ఎంప్లాయీ ఉంటే బెదిరిస్తాడు. అంటే యాజమాన్యం కట్టుబాట్లకు అనుకూలంగా ఉంటాడు. ఆయన పరిధిలో పనిచేస్తాడు కాబట్టి ఆయన చెప్పినట్టు ప్రెజర్ పెడితే మేనేజ్మెంట్ ఆయన చెప్పినట్టు ఉంటాడు. అంటే కొంత పర్సెంట్ను ఎక్స్టర్న్ వాళ్ళు ఉండొచ్చు, బట్ ఓవరాల్గా మాత్రం మెయిన్ ఫోకల్ పాయింట్లో లీడర్ ఇట్లా ఇంటర్నల్ వాళ్ళు ఉండాలనేది. ఇలాంటి అనేక ఇష్యూస్ ఈరోజు అందులో పెట్టి ఈరోజు యాజమాన్యాలకే కర్రపెత్తనం ఇచ్చి కార్మిక వర్గానికి ఈరోజు ఇబ్బందికరంగా మార్చే ఈ యొక్క మే 20వ తారీఖున ఈసారి భారతదేశ వ్యాప్తంగా బ్యాంకులు, అనేక అసంఘటిత రంగము, రైతులు అందరూ ఈరోజు సమ్మెలో పాల్గొంటారు. దీనికి ప్రిపరేటరీగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రిపరేటరీ సదస్సు జరుగుతూ ఉన్నది. మే 1st వీక్ తర్వాత మేము కూడా ఇవాళ అన్ని కార్మిక సంఘాలతో మాట్లాడి చేసి ఇప్పటికే వాళ్ళు కొంతమంది చేస్తూ ఉన్నారు. అయినా మహిళలు మేము ఇప్పటికే గేట్ మీటింగ్ల ద్వారా దాంట్లో చేస్తూ ఉన్నాం. ఏదేమైనా మే 20వ తారీఖున సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ 100కి 100 వాళ్ళు కార్మిక వర్గాన్ని సింగరేణిలో బంద్ పెట్టడానికి AITC ఇప్పటికే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీని మీద గమనించాలి. అదేవిధంగా సింగరేణిలో ఈరోజు 9E బ్లాక్ ఓపెన్ అయింది మొన్న. మనం ఈరోజు తెలంగాణకే పరిమితం కాకుండా సింగరేణి ఒక జాతీయ పరిశ్రమగా, అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా మన బ్లాకులను, బొగ్గనులను ఈరోజు మనము నడిపే పరిస్థితిలో ఫస్ట్ మన 16వ తారీఖున 9E బ్లాక్ను మనం ప్రారంభించుకున్నాం. ఇది చాలా సంతోషకరం. ఇక్కడెక్కడ మనం దాన్ని వ్యతిరేకిస్తలే, ఇప్పటికే ఆలస్యమైంది. మనం ఆల్రెడీ 2021లో దాన్ని 9E బ్లాక్ మనకు వచ్చింది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని, దానివల్ల ప్రతి ఆర్థిక సంవత్సరం టార్గెట్ ఇచ్చినా ఆ టార్గెట్ని మనం 3-4 సంవత్సరాలు టార్గెట్ ఇస్తూనే ఉన్నాం. కానీ మన 16వ తారీఖున శుభం కార్డు పడ్డది. మన వర్క్ స్టార్ట్ అయింది. ఈ ఆర్థిక సంవత్సరం 4 మిలియన్ టన్నుల టార్గెట్ ఇచ్చిండ్రు. 2-3 ఏళ్ళలో 10 మిలియన్ టన్నులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఆహ్వానిస్తూనే మేము మేనేజ్మెంట్కి ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే, 9E బ్లాక్ అనేది మనకు ఫైనాన్షియల్గా, అదేవిధంగా బొగ్గు పరంగా, టార్గెట్ పరంగా ఉపయోగపడవచ్చు. కానీ మన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే దాంట్లో మన తెలంగాణ పీపుల్కు 9 పైసా లాభం ఏమి ఉండదు.
అందుకని మేము మా యొక్క విజ్ఞప్తి కానీ లేకపోతే మా డిమాండ్ కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ ఇటు గవర్నమెంట్కి కానీ మేము చెప్పేది ఏంటంటే, గత గవర్నమెంటే ఈ సింగరేణికి అన్యాయం చేసింది కార్మిక వర్గానికి. 2021లో 2 బ్లాకులను కావలసుకొని ఈరోజు ఒకటే పాలసీ మనం అవలంబించాలి. ఒకవైపు ఏమో తెలంగాణలో మా బ్లాకులు మాకు ఇవ్వండి అంటారు, రెండో వైపు 9ని నువ్వు వేలంలో పాల్గొంటావు అంటే ద్వంద్వ నీతి అంటారు. ఇట్లా దానివల్ల ఇదే కనుక తెలంగాణలో మనం కనుక 9 మన వేలంలో పాల్గొంటే ఇటు కోయగూడెం కానీ అటు సత్తుపల్లి కానీ 2 బ్లాకులు మనకు వచ్చేది. కానీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమంది వ్యక్తులు కట్టిబెట్టడానికి ఈరోజు సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసి కార్మిక వర్గం అన్ని సంఘాలను పిలిచి చర్చలకు పిలిచి 3 రోజుల సమ్మెకు పిలిపించి ఈరోజు ఆ 2 బ్లాకులను అరవిందో కంపెనీకి అవంతి కంపెనీ కట్టుబెట్టి ఈరోజు టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఒక వేలంలో పాల్గొన్న ఏ సంస్థ అయినా 1 year లోపు కార్యక్రమం పనులు మొదలు పెట్టాలి. కానీ 3-4 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదు. అందుకని మేము చెప్పినాం సీరియస్గా మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ మన భట్టి గారికి వెళ్ళి చెప్పినాం, ఆ యొక్క 2 ప్రాజెక్టులను మనమే మళ్ళీ అవసరమైతే వేలంలో పాల్గొనండి, మనమే దాన్ని తీసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఉన్న కార్మిక వర్గానికి నష్టం జరిగే అవకాశం ఉంది. అందులో 12 సెటిల్మెంట్ దాన్ని అది చేయాలి, కొత్త ప్రాజెక్టు కాబట్టి బొగ్గు తీసే పనుల్లో పర్మనెంట్ కార్మికుల్ని పెట్టాలి అనే దాని మీద మేనేజ్మెంట్ నిన్న కూడా మా వీసీలో మాట్లాడేటప్పుడు 9 ప్రాజెక్టు దాంట్లో 20వ తారీఖున 19వ తారీఖున ఆయన వీసీ పెట్టాడు. అంటే ప్రజల కార్మికులందరినీ ఉద్దేశించి మాట్లాడండి. అందులో పెట్టినాం, అందులో చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం, కొత్త బ్లాకులు రాకుండా సింగరేణికి సంబంధించి పురోగతి ఉండదు. ఇప్పటికే అండర్గ్రౌండ్ బావిలు ఎంత ఈ పెద్ద శ్రీరాంపూర్ లాంటి ఒక పెద్ద ఏరియాలో అండర్గ్రౌండ్ బంద్కు ఈరోజు RK6 అనేది బంధుకు RK6 మైను, తర్వాత నిన్న ఇవాళ RK1 ఇది SRP1 చూస్తే కూడా ఇది పర్మిషన్ రాలే, ఇంకా 6 నెలలైనా పర్మిషన్ వచ్చేటట్లేదు. ఎందుకంటే దాని మీద ఏదో ఊరు ఉందని మన ఉందని మధ్యలో ఉన్నది, ప్రాపర్టీ ఏమో ప్రాపర్టీ ఉన్నది, పర్మిషన్లు రావు, మనకైతే రావు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇంతమంది ఎంప్లాయీస్ని ఏడబెడతారు రాబోయే రోజుల్లో. ఓ బావి కొత్తది రాకుండా దట్ అండర్గ్రౌండ్ బావి వస్తేనే ఇలాంటికి అది అవుతుంది. కాబట్టి సింగరేణి వ్యాప్తంగా నూతన భూగణల కోసం ఫైట్ చేయాలి. ఏదైతే తాడిచేల లాంటి, ముఖ్యంగా తాడిచేల మనది సంబంధించి మనమే ఇన్నోవేట్ చేసినాం, కానీ ఈరోజు చూస్తే వేలంలో పాల్గొనాల్సి వచ్చింది. మొన్ననే 66 బ్లాకులు వేలం వేస్తే శ్రావణపల్లి బ్లాక్ ఒకటే తెలంగాణలో ఉన్నది. ఇప్పుడు శ్రావణపల్లి ఏమైనా లాభదాయకమా అంటే 60% పబ్లిక్ ప్రాపర్టీ ఉన్నది. పెద్ద పెద్ద ప్లాంటేషను, మామిడి తోటలు, తర్వాత HT లైన్స్ దాదాపు అంటే వేరే రాష్ట్రానికి నుంచి మన పవర్ తెచ్చుకునే సందర్భంలో HT లైన్ పెద్దది ఉన్నది. ఇవన్నీ షిఫ్ట్ చేయాలంటే ఆర్థికంగా దాదాపు నయా పైసా లాభం లేకపోగా మైనస్లో పోయే ప్రాజెక్టు అయినా అది మనకు సపోర్ట్ వేణిలో చన్నలుగా కోల్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు అండర్గ్రౌండ్ మైన్ చూడండి, 80 కోట్లు 100 కోట్లు 150 కోట్ల లాభంలో నష్టం నడుస్తూ ఉంది ఒక్కొక్క అండర్గ్రౌండ్. అంటే అదే మనకు బొగ్గు సపోర్ట్ కావాలి కాబట్టి మన బ్లాకులు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బెల్లంపల్లి నుంచి చూస్తే గోలేటి కైలు కూడా ఒకటే ఉంది, త్వరలో మూతపడితే ఇంకేం లేదు. అందుకని MEK గోలేటి ఓపెన్ కాస్ట్ రావాలి, అక్కడ అది MEK ఓపెన్ కాస్ట్ రావాలి. ఇవన్నీ త్వరితగతిన చేపడితే తప్ప కార్మికులను రియాప్టేజ్ అంటే వాళ్ళని దానికి కాంపన్సేట్ చేయడానికి అవకాశం లేదు. శ్రీరాంపూర్ పరిస్థితి చూస్తే ఘోరంగానే ఉంది, కొత్త వచ్చే అవకాశం ఎక్కడ కనబడతలేదు. అదే మందమరి పరిస్థితి అట్నే ఉన్నది. AK5 ఉంది, ఇదేదో కేక ఓసేదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ ఓసే అంటే ఆ చిన్న చిన్న ప్యాచ్లు మనం తీయలేము కాబట్టి 2 వాళ్ళకి ఇస్తామని చెప్తా ఉన్నాం. మనం కేవలం సపోర్ట్ డిపార్ట్మెంట్కి మాత్రం మిగులుతా ఉన్నాం. గోదావరి ప్రాంతం అంతే, JDK 1 to 5 ఓసే అయింది, 2 to 2 ఉన్నాయి. 11 లైన్ మొత్తం కలిపితే వకీలపల్లి దాకా 10 లైన్ కలుపుకొని ఒక మెగా ఓపెన్ కాస్ట్కు అది ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక ద్వీపకల్పం చుట్టూ ఓపెన్ కాస్ట్లో మధ్య గోదావరి కానీ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ అంతా బాగలేదు. ఒకవైపు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకుంటున్నాం, మరి భవిష్యత్తు ఏంటిది? ఇది మేనేజ్మెంట్ అడిగినాం. ఇప్పుడు పోనీ ఒరిస్సాలో మన మ్యాన్ పవర్ పని చేపిస్తారా? పని చేపిస్తే వాడు కూడా కదా ఒరిస్సాడు, మా మ్యాన్ పవర్ మాకే ఉండాలి, మీరు బయట రాష్ట్రాల నుంచి వస్తే వాడు ఎట్లా చేస్తారు? మన గోదావరి కానీ రన్నింగ్ లైన్లో మన JDK5 ఓపెన్ కాస్ట్లో ఏం జరిగింది? ఓపెన్ కాస్ట్లో ఎవరైనా కానీ మ్యాన్ పవర్ పట్టుకొచ్చుకోవద్దు, మీరు ఎవరు మా దగ్గరనే తీసుకోవాలి. ఒక ఉద్యమం స్టార్ట్ అయిందిగా. కాబట్టి ఇదంతా ఒక భయంకరమైన వాతావరణం అయితే కంపెనీలో ఉన్నది. దీన్ని ఎట్లా సస్టైన్ చేయాలనేది మేము ప్రాజెక్ట్ ప్లానింగ్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. చిన్న చిన్న ఎక్కడైతే అండర్గ్రౌండ్ మైన్లు కూడా కాన్సెంట్రేట్ చేయమని చెప్పినాం. దీనికి
కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా మేము కలిసినాం, నేను మా సీతారామయ్య గారు చెప్పినాం, సార్ మీరు కోల్ మినిస్టర్ అదృష్టం మంచి కూడా తెలంగాణ నుంచి మీకు ఎదుర్చింది, కానీ తెలంగాణలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అది మీరు కనుక తెలుసుకుంటే, ఉదాహరణకు తాడిచేల ప్రాజెక్ట్ 2013 నుంచి మనం కరస్పాండెంట్ స్టార్ట్ చేసినాం. 2013 నుంచి కరస్పాండెంట్ ఉత్తర పత్రికలు నడుస్తుంది గవర్నమెంట్. మీ ఇన్స్పెక్టరేట్ మీరు ఇది డ్రిల్లింగ్ చేయండి, అక్కడ డ్రిల్లింగ్ చేయండి అంటే అక్కడ డ్రిల్లింగ్ వేసినాం సార్ అంటే ఇలా కాదు ఆడదూడ అనేది మొత్తం నడుస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని 2015 తర్వాత వచ్చిన ఏదైతే MMDR యాక్ట్ పరిధిలో ఆ చట్ట పరిధిలో పోతే వేలంలో పాల్గొనాలి. మేమేమన్నామంటే సార్ ఇది మనం ఆ కరస్పాండెన్స్ ఉన్నాము ఆల్రెడీ, దీన్ని వేలంలో కాకుండా మనకే అలొకేట్ చేసేటట్టు మీరు తలుసుకుంటా ఇద్దని చెప్పి అడిగినాం. దాన్ని అండర్గ్రౌండ్ ఆయన కూడా అన్నాడు, మోడీ గారు కూడా ఇక ఓపెన్ కాస్ట్లో వ్యతిరేకంగా ఉన్నాడు, అండర్గ్రౌండ్ మైన్స్ అయితేనే మ్యాన్ పవర్ ఎక్కువ పడతారు, అయితే మెకనైజేషన్ పోదాం అనుకుంటున్నామని ఆయన కూడా చక్కగానే చెప్పిండు. మేము అదే మాట నిలబడమని చెప్తాను. అవసరమైతే మళ్ళొకసారి ఢిల్లీనైనా కిషన్ రెడ్డి గారిని కలిసి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ సింగరేణికి నష్టం జరిగింది కేవలం ఈగో ఫ్యాక్టర్స్ వల్ల జరిగింది. స్టేట్ సెంట్రల్ బిట్వీన్ ది ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్ల ప్రాజెక్టులు రాలేదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. మీరు కోల్ ఇండియా చూడండి, 100 సంవత్సరాల సరిపడా బొగ్గు బ్లాకులు నిల్వలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన దగ్గరకు వచ్చేసరికి దాదాపు 2040 వరకు మన పరిస్థితి పెద్ద ఆరోగ్యకరంగా లేదు. ఏమనంటే ఆల్టర్నేటివ్ మనం పవర్ ప్లాంట్లకు పోదాము, లేకపోతే సోలార్ పోదాము, లేకపోతే ఇంకోటి పోదాం అంటే అది అవుతుందా కాదా తెలియదు, సస్టైన్ అవుతామా అది వస్తుందా రాదా తెలియదు. కాబట్టి మేనేజ్మెంట్కు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కేవలం మమ్మల్ని ఆర్థికంగానే వాడుకోకని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు 33,000 కోట్ల రూపాయలు 27 సమయంలో అప్పు చూపెట్టిపోయినారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక 40,000 కోట్లకు అయింది. అంటే మీకు పద్దులు పెరుగుతానే తప్ప మనకు వాటి రిటర్న్స్ వస్తలేవు. బాగా సార్ ఇది పోను మూలు వెనక్కి మీద తాటకాయ పడ్డట్టు మన డబ్బులు ఈరోజు ఎక్కడ జాబ్ మేళ పెడతా ఉన్నారండి. ఎక్కడన్నా నువ్వు సిఎస్ఆర్ ఫండ్స్, డిఎంఎఫ్టీ నిధులు అన్ని ఇస్తూనే ఉన్నాం. మన ఏరియాలో జాబ్ మేళాలు పెడితే మీరు డబ్బులు ఖర్చు పెట్టండి, నేను అభ్యంతరం లేదు. మన ఏరియా సింగరేణి పరిధి వస్తూ ఉన్నది, కానీ మధుర లాంటి ఏరియా, మెదక్ లాంటి ఏరియాలో కూడా ఆ జాబ్ మేళకాయ ఖర్చులు లేకపోతే అయ్యైన ఖర్చులు మనకే పెడతా ఉన్నాం. ఇలాంటి ఆర్థిక దుబారా కూడా అరికట్టాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా పోతే ఇవన్నీ జనరల్ అంశాలు. పోతే కార్మిక వర్గానికి సంబంధించి ఎన్నికల్లో మేము కొన్ని హామీలు ఇచ్చినాం. హామీలో భాగంగా ఇప్పుడు జరగాల్సింది 5 స్ట్రక్చర్ మీటింగ్లు జరగాలి లెక్క ప్రకారం, వాడిచ్చిన షెడ్యూల్ ప్రకారం. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎట్లుందంటే కార్మిక వర్గం ఒకప్పుడు స్ట్రైక్ చేస్తారని భయం ఉండే. ఒకప్పుడు ఈ సంఘం వీళ్ళైతే పెట్టుకుంటే రేపు స్ట్రైక్ పోతే మన నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే స్ట్రైక్ చేస్తే రేపు స్ట్రైక్ అయినా పర్వాలేదు, ఇబ్బంది ఓపెన్ కాస్ట్ నడిస్తే చాలు. రెండోది 10 ఏళ్ల నుంచి ఎలాంటి స్ట్రక్చర్ మీటింగ్లు పెట్టకపోయినా నడిచింది. వీళ్ళు వచ్చినాక మన స్ట్రక్చర్ మీటింగ్ పెట్టమని ఒత్తిడి చేస్తూ ఉన్నాం. అయినా చట్టం చెప్పింది, మేము ఒకటే చెప్పినాం, ఈ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మేము రాయలేదు, మీరే 98 పూర్వం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ రాసినాం. లేకపోతే మీకు ఇష్టం లేదని చెప్పండి, 98 పూర్వం అన్ని సంఘాలు చేసినట్టు చేస్తాం. ప్రాంతీయ సంఘాలు వస్తాయి, జాతీయ సంఘాలు వస్తాయి, కూర్చుంటే మాట్లాడతాయి. మనం మీరు చూసిన ఎన్నికల ముందు రిటైర్డ్ కార్మికులు ఏదైనా ప్రోగ్రాం జరిగితే వేదికనంటే కార్మికుల నాయకులే. అట్లా పోదాం, మాకేం అభ్యంతరం లేదు. ఎన్నికలు పెట్టి మేము గెలిచినా మేము విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పాత పద్ధతిలాగా అన్ని కార్మిక సంఘాన్ని అలౌ చేయండి, మాకు అభ్యంతరం లేదు. బట్ ఈ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పేరు మీద మాకు గొంతు నొక్కి రాజకీయాలను అనుమతి చేసి మీరు ఏదో సిస్టాన్ని తుమ్మలో నొక్కి మాట్లాడితే మాత్రం మేము కూడా బాగుండదు, ఖబర్దారని చెప్పి మేము మేనేజ్మెంట్ చెప్పినాం. అందుకనే స్ట్రక్చర్ మీటింగ్లు 2 జరిగిన ప్రస్తుతానికి. ఇక్కడ దురదృష్టం ఏంటంటే స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడిన తర్వాత వాటిని సర్కులర్ రూపంలో మార్చుకోవడం అనేది ఒక యుద్ధం. స్ట్రక్చర్ మీటింగ్ జరుగుతూ ఒప్పుకుంటారు, ఇన్ఫార్మల్గా ఒప్పేసుకుంటారు, ఓకే అంటారు. దాంట్లో అన్ని చూసి మనకు మినిట్స్ ఇస్తారు, ఏం రాశారు, ఏం ఒప్పుకున్నా అనేది. కానీ వాటిని దాని ఫ్రూట్స్ కార్మిక వర్గానికి రావాలంటే ఇప్పుడు మేము మీటింగ్ పెడతాం కార్మిక సోదరులకు, ఇది ఒప్పించినాం, అది ఒప్పించినాం. నువ్వు ఒప్పించిన కరెక్ట్ ఎప్పుడు వస్తాయని అడుగుతారుగా, వాటికి లేట్ అవుతా ఉన్నారు. అందుకనే మేనేజ్మెంట్ చెప్పిన ఇమ్మీడియట్ సర్కులర్లు ఇవ్వండి. సర్కులర్లు ఇవ్వకుండా ఈరోజు మనం ఏది చంపినా కార్మిక వర్గానికి ఫ్రూట్ఫుల్గా ఉండదు అని చెప్పి వెంటనే సర్కులర్ జారీ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా అందులో
ఈ మధ్య కాలం చాలాసార్లు మీతో మాట్లాడినప్పుడు చెప్పినాం, చిన్న చిన్న అంశాల జోలికి పోకపోయినా ఈరోజు ప్రధానంగా కార్మికులు కోరుకునేది ఏంటంటే ఎక్కడ లేని విధంగా, ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమ లేని విధంగా మారుపేర్ల సమస్య ఇక్కడ ఒకటి ఉంది. నేను దాని ప్రధానంగా మేము ఎందుకంటే ఎన్నికలై దాదాపు నాకు అఫీషియల్గా సెప్టెంబర్ 9 అంటే దాదాపు అది డిసెంబర్, ఇది ఒక 3, దాదాపు 7-8 నెలలు అయింది అఫీషియల్గా. అన్అఫీషియల్గా అదంతా మాకు సంబంధం లేదు. మేము కనిపెట్టింది ఏంటంటే మారు పేర్లది ఒక్క అడుగు కూడా ముందుకు పోలే. గతంలో ఒక్క అడుగు కూడా ముందు పోలే. ఉన్నది ఉన్నట్టు విజిలెన్స్లు ఉన్నాయి, ఉన్నది ఉన్నట్టు ఐఆర్లు ఉన్నాయి, ఉన్నది ఉన్నట్టు వెల్ఫేర్లు ఉన్నాయి. దాన్ని మొన్న పోయిన తర్వాత మేము చెప్పినాం, అసలు మీరు చేస్తారా చేయరా? మరి చేయకముందు మన ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఏమైంది? మేము ఇది చేస్తాం, అది చేస్తామని. చివరికి అడ్వకేట్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ హైకోర్టులో దానికి సంబంధించి అనుమతి తీసుకుంటా ఉన్నారు. అనుమతి గతంలో వచ్చింది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు మన వాళ్ళు. మళ్ళీ ల్యాబ్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ అనుమతి కోసం బహుశా 10-15 రోజులు అనుమతి వస్తే వాటిని సాగ్రిగేట్ చేస్తారు. అంటే రకరకాల కేసులు ఉన్నాయి. సర్నేమ్ ఉన్నది, పేరు సర్నేమ్ ఉంటే మిగతా పేర్లు తప్పు ఉన్నాయి, కులాలు తప్పు ఉన్నాయి కొన్ని. అంటే ఎస్సీ ఎస్టీ కులం కూడా వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళు పనిచేసే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే లీగల్ ప్రాబ్లం. ఉదాహరణకు నేను ఒక మాట చెప్తా. నేను ఒక బీసీ కార్మికుడిని, నేను ఎస్టీ మీద పనిచేస్తా ఉన్నా. ఎస్టీ మీద పనిచేసినప్పుడు ఇప్పుడు కంపెనీ దేన్ని రెగ్యులరైజ్ చేయాలి. నేను ఎస్టీ మీద నా పిల్లల కనుక ఏమన్నా అనుభవిస్తే ఇంకోటి చట్టం. ఇప్పుడు ఎట్లుంది ఇది? కంప్లైంట్స్ అనేది నా పక్కోడు, నా ఇంకోటి పోతే ఇవన్నీ కంప్లైంట్స్ వచ్చినాయి. మారుపేర్ల సమస్య ఎందుకు వచ్చింది? విజిలెన్స్ దగ్గర రిటైర్డ్ అయినప్పుడు మారుపేరు, నా కొడుకు వేరే పేరు మీద ఉంటే ఇవన్నీ వచ్చాయి. లేకపోతే ఒక కంప్లైంట్స్, ముఖ్యంగా 170% కంప్లైంట్స్. నా పక్కోడు, నా ఇంట్లోడు, అన్నదమ్ములకు పడక, ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి లిటిగెంట్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలని కంపెనీ అనుకుంటా ఉన్నది. ఏదేమైనా ఇది ఫ్యూ మంత్స్ అంటే దాదాపు 2-3 నెలల్లో వర్కౌట్ చేసుకుంటా ఉన్నాం. చిన్న చిన్న మేనేజ్మెంట్ కూడా ఎటు తయారైందంటే, చిన్న పేరు నరసయ్య, నరసయ్య, రాజయ్య, రాజేశ్వరరావు, రకరకాలుగా ఉంది. రాజయ్య, కొమరం, ఇట్లా ఉన్నదాన్ని కూడా నువ్వు అద్దెపోయిద్దో పేరు పెండింగ్ పెడతావు. సింగరేణిలో బాహటంగా నేను చెప్పదలుచుకుంది, కరప్షన్ గవర్నమెంట్ అధికారుల కన్నా ఆఫీసుల కన్నా ఎక్కువ ఉంటుంది. పైసలు తప్ప పనిచేసే పరిస్థితి లేదు. లేకపోతే ఆపెడతా ఉన్నారు. కార్మికులు తిరిగి డబ్బులు ఇచ్చుకొని చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో సింగరేణి నుండి మేము చాలా బాధపడతా ఉన్నాం. కాబట్టి వీటిని వెంటనే పరిష్కారం చేయమని చెప్తున్నాం. రెండో అంశం డిస్మిస్ కార్మికులు. ఎక్కడ పోయినా మా దగ్గర కాగితం పట్టుకొని వస్తూ ఉన్నాం. ఒకవైపు మొన్ననే ఒక సంవత్సరం కింద డిస్మిస్ది ఒక సెటిల్మెంట్ చేసింది. 5 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాల బంధం ఉంటే తీసుకున్నాం. 26 మందో 30 మందో సెలెక్ట్ అయిన ఇంకా 200 మంది అట్లే ఉన్నారు. మేము దాన్ని అడిగినాం, ఇది 1 టైం సేవ్ ఏదో ఒకటి చేయండి సార్, ఇది మీరు ఏదైనా ఒక ఏజ్ పెడతారు 46 సంవత్సరాలు, 46 ఏళ్ళు ఎంతమందిలో తీసేయండి అని చెప్పినాం. మేనేజ్మెంట్కి ఏం పట్టుకుంటుంది అంటే, ఒకవైపు యూనియన్ సేవని డిస్మిస్ కార్మికులు పరిష్కారం చేయమంటారు, ఒకవైపు మళ్ళీ సింగరేణిలో 40% అబ్సెంటిజం ఉన్నది. దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? ఒక రొటేషన్గా సర్కిల్ లాగా ఇచ్చుకుంటూ పోతా ఉంటే నాగాలు చేసి డిస్మిస్ అవుతూ ఉంటే ఎక్కడ దీనికి ఎండు పడుతుంది? మేము కూడా కార్మిక వర్గానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. మా లీడర్లకు కూడా చెప్పినాం, ఎక్కడైతే జర అనారోగ్యం పాలైన సిక్ లిస్ట్లో పెట్టండి, లేకపోతే యాబ్సెంట్ అయితే ఎట్లయినా జర కౌన్సిలింగ్ చేయండి, లేకపోతే ఇళ్ళలో పోయినా మీరు పరామర్శ తీసుకురండి అని చెప్పి మేము కూడా చెప్తా ఉన్నాం. అంటే డ్వైల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ బ్లాక్మెయిల్ చేయడం ప్రయత్నం చేస్తారు. మీరు డిస్మిస్ ఎట్లా పరిష్కారం చేస్తే చెప్పండి, మేము చేస్తామంటారు. దాన్ని కూడా త్వరలోనే పరిష్కారం చేస్తాం. మేము అది కూడా మళ్ళీ చైర్మన్తో మాట్లాడి 5 ఏళ్లకు 1 సంవత్సరం చూడండి, వయసు ఎట్లయినా 46 పెడతా ఉన్నావు, ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు, లాభం జరిగేటట్టు మీరు చూడమని చెప్పి మేనేజ్మెంట్కు చెప్పినాం. అది కూడా మీరు పరిష్కారానికి దగ్గర అంటే మళ్ళీ చైర్మన్తో మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మేము ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చినాం. ఐటీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క బడ్జెట్ దాంట్లో 12 lakhsకు ఇచ్చింది, కొంత ఊరట కలిగింది. అయితే ఇక్కడ కార్మిక వర్గాన్ని కూడా మేమేమంటామంటే, సింగరేణిలో ఒకే లక్ష్యం ఒకే కుటుంబం అనే ఒక నానుడు ఏది ఉందో, కార్మిక వర్గానికి అధికారులకు ఒకటే తీరు ఉండాలి. అధికారులకేమో నువ్వు ఆల్రెడీ పెర్క్స్ మీద వాళ్ళకు ట్యాక్స్ రిఫండ్ చేస్తా ఉన్నావు,
కోల్ ఇండియాలో చేస్తూ ఉన్నారు. మరి సింగరేణి కార్మికులకు ఎందుకు చేయవు? వీళ్ళకు కూడా చేయాలంటే లాస్ట్కు మనం లెక్క తీస్తే ఒకవేళ కనుక చేయగలిగితే 91 కోట్ల రూపాయలు వాళ్ళకు ఖర్చు అవుతుంది సాలిన సంవత్సరానికి కార్మికులకు ఇది ఇస్తే. అయితే ఈ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ ఇది గవర్నమెంట్తో మాట్లాడాలి. నేను గవర్నమెంట్తో కూడా మాట్లాడతా, మీరు కూడా మాట్లాడమని చైర్మన్ గారు అన్నారు. మొత్తానికి అది కొంత సూర్య వాతావరణం ఉన్నా ఇది మేనేజ్మెంట్ దగ్గర అంటే తెగదు, గవర్నమెంట్తోనే మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది ఇద్దరం కలిసి. తర్వాత ఓన్ స్కీమ్ మన ఇంటికి సొంత ఇంటి పథకాన్ని అది బాగానే ఎలాబొరేట్గా మాట్లాడుకున్నాం. అది ఎక్కడ లేని విధంగా ఫస్ట్ యాజమాన్యంతో చర్చలు జరిగినాయి. ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగిందంటే ఇవ్వాలి ఎట్లయినా ఇవ్వడానికి మార్గాలు ఏమున్నాయి అనేది చూడమని చెప్పి మీరు కమిటీ వేస్తామని చెప్పారు జిఎం ఎస్టేట్స్. అందులో యూనియన్ వాళ్ళని కూడా పెట్టమని చెప్పినాం. ఎందుకంటే పీరియాడికల్ కమిటీ తొందరగా అయ్యేటట్టు చూడాలి తప్ప ఏదో వేసినామనే పద్ధతి కాకుండా చూడాలని చెప్పినాం. దానికి ప్రభుత్వం నుంచి ల్యాండ్ అంతా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. మనం ప్రైవేట్ ల్యాండ్ కొనాలంటే 20 లక్షలు 30 లక్షలకు ఎకరం కంపెనీ కొనలేదు. కాబట్టి గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్ మన డబ్బులు మనం అవసరమైతే మార్కెట్ వాల్యూతో కొందాం, అట్లా ఎవరు ప్రపోజల్ పెట్టండి అని చెప్పి అదొకటి. లేకపోతే సింగరేణిలో ఉన్న మన లీజ్ ల్యాండ్ ఏమైనా ఇవ్వగలుగుతామా, ఎట్లయితే అట్లా చేయాలి, ఏదైనా మొత్తం చేయాలని చెప్పి ఈరోజు నిశ్చయంగా మనకి ఇచ్చిన మినిట్స్లో ఇన్ఫార్మల్గా మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేసింది దీన్ని ఎట్లయినా చేయాలనేది. దీన్ని కూడా మనం రాబోయే రోజుల్లో సాధించుకోవాలి. గతంలో ఏపీస్కి ఒక అనుభవం కూడా ఉంది. భూపాలపల్లి శ్రీరాంపూర్ ఏరియాలో 2007లో గెలిచినప్పుడు నాలుగోసారి ఎన్నికలు జరిగినప్పుడు గెలిచినప్పుడు దాని సూచనగా అక్కడ మేము ఇంప్లిమెంట్ చేయించినాం. భూపాలపల్లిలో దాదాపు ఇప్పుడు దాని కిందనే 1000 కోటలు కట్టారు. దాదాపు ఒక 100 ఎకరాలు కంపెనీ కొన్నది. కొన్ని 600 ప్లాట్లు చేసి 200 గజాల చొప్పున చేసి మోడాలిటీస్ చేసిండ్రు. కార్మిక వర్గం రిజిస్ట్రేషన్ కాస్ట్ కార్మిక వర్గం భరించాలి, డెవలప్మెంట్ అంతా కంపెనీ చేస్తుంది. రిజిస్ట్రేషన్ ఛార్జ్ 600 నుంచి 800 అవుతాం. డెవలప్మెంట్ అంటే రోడ్లు, శానిటేషన్, కరెంట్ ఇదంతానేమో గవర్నమెంట్ కంపెనీ ఇస్తుంది. ఇక బ్యాంకు నుంచి లోన్ తీసుకుందామని ప్రతిపాదనతో వర్కర్ దగ్గర పోతే 2009లో ఆనాడు ఆ భూపాలపల్లిలో ఉంటామా మేమని చెప్పి అనుమానం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసుకొని పోక మేము ఉంటాం. అప్పుడున్న పరిస్థితులు అవి. స్టేట్ డివైడ్ కాలేదు, ల్యాండ్ వాల్యూ మరీ పూర్గా ఉన్నది, ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. 6 అప్లికేషన్లు మాత్రమే వచ్చినాయి. కంపెనీ దాన్ని రిటర్న్ తీసేసుకొని దాని స్థానంలో 1000 కోటలు కలిసి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయితే గ్రాట్యుటీ సీఎం పే 2 కలిపినా ఒక జాగ వస్తలేదు సిటీలో. కాబట్టి గ్యారెంటీగా దీన్ని అమలు చేయమని చెప్పినాం. మేనేజ్మెంట్ చిత్తశుద్ధితో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అందులో మేము ఆ సీఎంఓ వాళ్ళతో కూడా చెప్పినాం, గట్టి కొట్లాడని చెప్పినాం. సరే ప్రాతినిధ్య సంఘాన్ని కూడా చెప్పినాం, ముగ్గురం కలిసి. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక పెద్ద కాంపౌండ్, దీన్ని మాట్లాడాలంటే అన్ని ఫోరాలతో మాట్లాడాల్సి వస్తుంది. దీన్ని అమలు చేయాలని చెప్పినాం. సింగరేణి కార్మికులకు సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్ మీద బ్రహ్మాండమైన చర్చ నడిచింది. ఇప్పుడు మీరు చూడాలి, ఎందుకంటే కార్మికులు ఒక్కసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక పెద్ద అంశాలను తీసుకొని మేనేజ్మెంట్ దృష్టి తీసుకుపోయిన మొట్టమొదటి సంఘం ఏదైనా ఉందంటే మొదటి నుంచి మేమే. కానీ కార్మికులకు సంబంధించిన హెల్త్ పట్ల మేనేజ్మెంట్ ఖర్చు పెడితేనే ఉంది, కానీ నిరుపయోగం ఉన్నది. డబ్బులు పెడతా ఉన్నది. సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ఉట్టి మెడికల్ రియంబర్స్మెంట్ డబ్బులు కంపెనీ హాస్పిటల్ కట్టడానికి ఖర్చు పెడతా ఉంది. కానీ ఉపయోగం ఉందా అంటే మళ్ళీ కార్మికుల జీతాలకు వెళ్ళి కోత వస్తూ ఉన్నది. తక్కువ పెట్టుబడి వాడు పెట్టేది. అదే డిస్సాటిస్ఫాక్షన్ కార్మికులు ఎక్కువైపోయింది. సెకండ్ టైం రివ్యూ పోవాలంటే పంపడు వీడు. ఇప్పుడు స్పెషలిస్టు అయ్యాను ఒక నెల 2 నెలల తర్వాత రామంటే మళ్ళీ కంపెనీడు పంపడు. సార్లే నేను చూస్తాను లేదు ఇది రాదు. అనేక రకాల కారణాల వల్ల సింగరేణి సరి అయిన క్వాలిటీ ట్రీట్మెంట్ కార్మిక వర్గానికి ఇవ్వలేకపోయింది. అందుకని హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ కట్టాలి, మీరు టేక్ ఓవర్ చేయండి, చాలా హాస్పిటల్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మేము కూడా సూచన చేసినాం. దానికి వెంటనే చైర్మన్ గారు సానుకూలంగా దీన్ని ఇమ్మీడియట్ చేద్దాం మనం. ఎందుకంటే ఒక 100 కోట్లు ముందు ఇనిషియల్ పెట్టుబడి పెడితే ఆటోమేటిక్గా మనకు ఫ్రూట్స్ వస్తాయి. దీని మీద మనమే కాకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమ పనిచేసిన ఉద్యోగులకు కూడా బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా కూడా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీరు మొన్న మళ్ళీ లెటర్ రాసినాం. దాన్ని తీసిన కంపెనీ ఇప్పుడు మన ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్ ఖాళీగా ఉన్నాయి అంటే వాళ్ళు చేయలేక వదిలిపెట్టిన హాస్పిటల్స్ ఉన్నాయి, వాటి అన్నింటి తీసుకొని ఏదో ఒకటి చేసి ఈ 5-6 నెలల్లో గ్యారెంటీగా మెడికల్ ట్రీట్మెంట్ కార్మిక పరంగా హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి యాజమాన్యం అంగీకరించింది.
ఇది ఒక పెద్ద గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే సరైన వైద్యం దొరకక నిష్కారణంగా కార్మికులు చనిపోయిన సందర్భాలను కూడా మేము చూసినాం. ఇప్పుడు అందరు స్పెషలిస్టులు సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్టులు వస్తారు. ఇట్లా మనం అన్ని వెల్ఫేర్ సంబంధించి లేకపోతే ఇంకా మౌలిక సదుపాయాలకు సంబంధించి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మేనేజ్మెంట్తో దెబ్బలాడుతూనే ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మేము 5 ఎదుర్కోవాలి. 1 రాజకీయాలను ఎదుర్కోవాలి, 2 మేనేజ్మెంట్ ఎదుర్కోవాలి. ఏటీసీ గెలవడం అనేది కొంతమంది అధికారులకు 145% అధికారులకు ఇష్టం లేదు. వాళ్ళు నోటికాడి పుక్క తీస్తున్నాం, వాళ్ళకి రోజు ఖాతాలు ఉన్నాయి, కొంతమందికి రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ కష్టమే అనిపిస్తుంది మమ్మల్ని చూడగానే. 3వది ఇక మిగతా కార్మిక సంఘాలు మమ్మల్ని విమర్శించడానికి అవకాశం లేకపోయినా ఏదో రకంగా వాళ్ళని చేయాలని. 4వది ఇక టాప్ మేనేజ్మెంట్ కూడా ఓకే, ఈ అమ్మాయి లేంద్రపై గెలిచిన 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు హాయిగా ఉండేవాడు, ఏదో అడగపోయేది, ఏదో 4 మసలు పడిపోతే వదిలిపెట్టేది, వాడు అడగపోయేది. వీళ్ళు గెలిచినప్పటి నుంచి మాకు అది కావాలి ఇది కావాలి, మేము ఏది చేయొద్దంటే మేము అన్నిట్లో అడ్డుపడతామని చెప్పి వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఇది 6వది మా దగ్గర ఐఎన్టీసీ వాళ్ళు ఉన్నారు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మేనేజ్మెంట్ కూడా స్పష్టంగా నిన్న చైర్మన్ కూడా చెప్పింది, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ రాసుకున్నాం. రికగ్నైజ్డ్ యూనియన్ రూల్స్ ఏంది, ప్రాతినిధ్య సంఘం రూల్స్ ఏంది, ప్రాతినిధ్య సంఘం ఎక్కడ ఉండాలి, రికగ్నైజేషన్ ఏడు ఉండాలి. నేను రాసింది కాదు, నేను రికమెండ్ చేసింది కాదు, కంపెనీ రాసింది, దాన్ని మాత్రమే అమలు చేయమని చెప్పిన. కానీ ఇక్కడ ఒక ఆయన పెద్ద ఆయన, మీకు కూడా తెలుసు, ఆయన కొంచెం రాజకీయ పలుకుబడి ఉంది. చైర్మన్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మేము వాళ్ళు గెలవని ఏరియాలో కూడా మమ్మల్ని కూర్చుని మాట్లాడియండి. ఒక్కొక్కసారి ఎట్లుందంటే ఓ పెద్ద స్థాయి అధికారి కూడా మీరిద్దరు కలిసి చేసుకోరాదు, మేము దేనికంటే దానికి ఇస్తామని చెప్తాను. గెలిచింది మేము, మీ ఇద్దరు కలిసి చేసుకోండి, మీకు మేము అన్ని ఇస్తాం, ఇప్పుడే మేము ఒకరం కాబట్టి ఇయ్యము అనే పద్ధతి ఉన్నది. 2వది, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తుంది, టీఆర్ఎస్ పార్టీ మేము ఇచ్చినామంటూ ఎవరు నమ్ముతాడా, లేకపోతే మేము ఇచ్చినామని నమ్ముతారా? కానీ ఇక్కడ మేము సాధించింది, ఆయన హైదరాబాద్ నుండి చైర్మన్ కలిసి కాగితం చూపెట్టి మేము ప్రభుత్వంతో ఒప్పించడం అంటే ఎంత సిగ్గుచేటండి ఇది. కాబట్టి చీప్ ట్రిక్స్ అనేది కార్మికులు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఆయన హోదాను ఆయన ఉందాతానని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనదే. అది ఏదో పెట్టి మేము ఏదో చెప్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా ఐఎన్టీసీ వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 40,000 కోట్ల రూపాయలను ఇమ్మీడియట్ ఇప్పేయండి, మేము విత్డ్రా చేసుకుంటాం యూనియన్ను, వాళ్ళనే చేయమని చెప్తాం. ఇది మేలు జరుగుద్ది కంపెనీకి. కాబట్టి ఈరోజు మమ్మల్ని కూడా పిలవండి, ఈరోజు ఎక్కడైతే మీరు వాళ్ళు గెలవలేదు అక్కడనే ఆయన తీసేసి ఇన్ఫ్లుయెన్స్ చేద్దామన్న ఏదైతే ఆయన కుట్ర ఉందో దాన్ని తిప్పికొడతాం. అవసరమైతే రాబోయే రోజుల్లో ఒకటి మాత్రం వాస్తవం, పోయినసారి కూడా బీఆర్ఎస్ అదే తప్పు చేసింది, సింగరేణి కోల్ బెల్ట్ అంతా ఓడిపోయారు వాళ్ళందరూ. ఈసారి కనుక వాళ్ళు అదే తప్పులు చేస్తే రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదు. ఎట్లుందంటే ఆ ఎమ్మెల్యే ఫోన్ ఆయన తీసే ఆ బాయిలకి వెళ్ళి నువ్వు తీసేయమంటే ఇక్కడదే, నువ్వు పెట్టుకోమంటే పెట్టుకోమని. కానీ గోదావరిఖాన్లో జీడికే లెవెల్లో మా డెలిగేట్ తీసే గోదావరిఖాన్ ఇంకో బాగా ట్రాన్స్ఫర్ చేయమంటే కంపెనీ చేస్తుంది. అదేంటంటే నాకు అర్థం కాలే. కంపెనీ ఆయన జీతం ఇస్తా అంటే ఎవరిస్తాను నీకు? కాబట్టి ఇలాంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్లకు కనుక లోనే అధికారులు ఈరోజు కనుక వాళ్ళు ఉండొచ్చు గవర్నమెంట్, రేపు ఇంకా గవర్నమెంట్ వాళ్ళు స్థిరంగా ఉండరు. రాబోయే ఇలాంటి కనుక చేస్తే తగిన గుణపాఠం గ్యారెంటీగా చెప్తాం. మాకున్న వనరులు మాకున్నాయి కాబట్టి ఈ విధమైన చర్యలకు యాజమాన్యం దిగజారొద్దు, అదేవిధంగా ప్రభుత్వం కూడా అలాగా వ్యవహరించొద్దు. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా ఇటు యాజమాన్యానికి ఈరోజు గవర్నమెంట్కి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.